గడ్డ మీద కూలీకే 1000 రూపాయలు ఇస్తున్నారన్న వచ్చి తీసుకెళ్ళడం. మేము అంతకంటే ఘోరం అయిపోయినా ఎంత కాంట్రాక్ట్ కార్మికులకు చిన్న ఇవ్వడానికి ఇంత విషయం, ఇంతమంది మంత్రులు ఎన్ని కమిటీలు వేశారు ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి. ఇదే ఇక్కడ కూర్చొని ఈడే వండుకొని తింటాం. 30,000 మందిగా మొత్తం ఉన్న జనాలందరూ మొత్తం ఇంటి కుటుంబంతో సహా ఈ 20 రోజులలో మాకు ఏ డిసైడ్ చేయడు. దసరా తర్వాత మాత్రం అందరం ఇక్కడికి వచ్చి ఇక్కడ వండుకొని తింటాం. మాకు ఇచ్చే 10,000 కంటే అదే 10,000 మేము బయట అడుగుకొచ్చుకొని ఆ నెల రోజులు ఇక్కడ వస్తాం. చర్చ జరగాలంటే మరి ఇప్పుడు జేఏసీ నాయకత్వం చేసింది కరెక్టా కాదా? పోలీసులు దెబ్బలు తిన్నాం. ఇక్కడ నాయకత్వం ఎవరు ఎన్నికబోయేటోళ్ళు కాదు. ఆయన గారికి సీఎండి గారి జీతం 2-2.5 లక్షలు, నెలకు 2 లక్షలు 2.5 లక్షలు, ₹1,00,000 జీతం తింటున్న వాళ్ళు 13,000 12,000తో మానవుడు బతకడం అంటే సిగ్గుమాలినతనము. క్షణమే వేతనాలు పెంచాలి, ఏమాత్రం చీము రక్తం ఉన్నా. రోజుకు 1200 నాటేస్తే నాటు కలుపులకు మీ జీతం ఎంత? 500. చేస్తే 500, చేయకుంటే అంతే. టీఎన్ఎండితో మాట్లాడుతూ ఉంటా, మధుగారు మీ పని అయిపోయిందా? మీరు మాట్లాడటం అయిపోతే మేము మాట్లాడుకుంటాం. అంటే కాంట్రాక్ట్ కార్మికుల సంవత్సరానికి సంబంధం లేదా? మదంటే ఏం చేస్తారు? వాళ్ళు ఏమైనా చెక్కులు రాసిస్తారా? చెక్కులు మీరు వాళ్ళని చెక్కులు రాసేటట్టు మనం సిద్ధం చేయడం కొరకు సిద్ధం కావాలి. సిద్ధం కావడం కొరకు ఇది ఒక ప్రయత్నం. ప్రజాభవన్కు వినతి పట్ల ఖబర్దార్. మీరు చేయకుంటే మనం ఏం చేయాలి? రేపు క్షేత్రస్థాయిలో మరో పోరాటం సిద్ధం కావాలని మళ్ళీ ఈ తురుముకాండు కొత్త జీవోలు ఇస్తారట. ఏడుపు గతి లేదు, ఇది ఆ జీవోలకు ఏడుపు గతి లేదు. సిఎన్ఎండి చెప్తాడు అదనంగా జీతం ఇవ్వాలంటే నా దగ్గర డబ్బులు లేవంటాడు. పోరాటానికి జేఏసీ నాయకత్వానికి అడిగేయట్లే. మనం పోరాటం ఒక అడిగి ముందుకేసే ముందు మన బలాన్ని, శక్తిని, సంఖ్యను చూసుకొని ముందుకు పోవడం తప్ప ఇంకోటి కాదు.